నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఆంధ్రప్రదేశ్లో మే 13, 2024న అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఎన్నికల సమయం కేవలం 5 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇదే సమయంలో సర్వే ఫలితాలని రోజుకొక సర్వే సంస్థ ఫలితాలు, పూటకొక సర్వే ఫలితం, గంటకు ఒక సర్వే ఫలితాలు ప్రకటిస్తూ ఉన్నాయి. పుట్టగొడుగుల్లా సర్వే ఫలితాలు వచ్చేస్తున్నాయి. నిజానికి జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ కొన్ని పేరు కలిగిన నమ్మదగిన సర్వే సంస్థలు నిజంగా సర్వే చేసి ఫలితాలను ప్రకటిస్తూ ఉంటాయి. అటువంటి సంస్థలు ప్రకటించిన ఫలితాలు కొంత వాస్తవికతకు దగ్గరగా ఉండవచ్చు, వాస్తవానికి దగ్గరగా ఉండవచ్చు. అంత మాత్రాన అవి కూడా కరెక్ట్ అని ఎవరు భావించకండి. ఒక్కొక్కసారి నిజమవుతాయి, ఒక్కొక్కసారి ఫలితాలు వ్యతిరేకంగా వస్తూ ఉంటాయి. కానీ అసలు సర్వే చేయకుండానే తమకు అనుకూలమైన పార్టీకి ఎక్కడ డ్యామేజ్ అవుతుందని సర్వే చేయకుండా సర్వే సంస్థ పేరు పెట్టుకుని ఫలితాలు ప్రకటిస్తూ ఉంటారు. వాటిని చూసి ఎవరూ మోసపోకండి. ముఖ్యంగా ఓటర్స్ అటువంటి సర్వే ఫలితాలను ప్రభావితం కాకండి. మీరు వేసేటువంటి ఓటు మీ భవిష్యత్తు కోసము, మీ కుటుంబ భవిష్యత్తు కోసము, మీ పిల్లల భవిష్యత్తు కోసము, మీ రాష్ట్ర భవిష్యత్తు కోసము, మీ దేశ భవిష్యత్తు కోసం వేసేటువంటి ఓటు అనే విషయాన్ని ప్రతి ఓటరు గుర్తించండి. ఎటువంటి ప్రలోభాలకు లోను కావద్దు. ఓటు వేయటం మీకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. తప్పనిసరిగా ప్రతి భారతీయుడు తాను ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎటువంటి ప్రలోభాలకు లేకుండా స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కుని వినియోగించండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మీరు వేసేటువంటి ఓటు మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎటువంటి క్లిష్ట సమయంలో ఉందో మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు వేసే ఓటు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఎందుకని చెప్తున్నానంటే, దేశంలో కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఉన్నటువంటి అవకాశము, అదృష్టము ఆంధ్రప్రదేశ్కు ఉంది. 75 సంవత్సరాల నుంచి ఎవరు సరిగా దాన్ని గుర్తించలేదు. ఆ అదృష్టం ఏంటంటే సువిశాలమైనటువంటి సముద్ర తీరము. అంటే మిగిలిన రాష్ట్రాలు కూడా సముద్ర తీరం ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో వాడల రేవుల నిర్మాణం కనుక ఎక్కువగా నిర్మించినట్లయితే, ఎక్కువగా ఫిషింగ్ హార్బర్లు నిర్మించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే మారిపోతుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి భారతదేశంలోని అగ్రగామి రాష్ట్రంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దేశంలో తయారైన వస్తువులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తద్వారా దానికి అనుబంధ సంస్థలు అంటే పారిశ్రామికంగా, ట్రాన్స్పోర్ట్గా, పారిశ్రామిక రంగము, టూరిస్ట్ రంగము అనేక వ్యవస్థలు అభివృద్ధి చెందడానికి అక్కడ అవకాశం ఉన్నాయి. తద్వారా ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఆంధ్ర ప్రజలకు దక్కుతాయి. అటువంటి అవకాశము మళ్ళీ ఏ రాష్ట్రానికి లభించదు. మన ఆంధ్రప్రదేశ్ అంత ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉంది, ప్రదేశంలో ఉంది. అందువల్ల కొంతమంది కుట్రలు చేసి అటువంటి దూరదృష్టి కలిగిన, అటువంటి ముందు చూపు కలిగినటువంటి పార్టీ కానీ, అటువంటి పార్టీ కలిగిన నాయకుడిని కానీ అధికారంలో రాకుండా చేయడానికి అనేక కుట్రలు, కుతంత్రాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అన్ని వాడల రేవులు, ఫిషింగ్ హార్బర్లను నిర్మించినట్లయితే, ఏర్పాటు చేసినట్లయితే ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్తో పోటీ పడేటువంటి పరిస్థితి వారికి ఉండదు. ఇప్పుడైతే వారు మనకంటే ముందులో ఉన్నారు. అక్కడ 8-9 వాడల రేవులు ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రానికి. కానీ ఆంధ్రప్రదేశ్కు 3 వాడల రేవులు మాత్రమే ఉన్నాయి. మనకు కావాల్సింది 15 వాడల రేవులు కావాలి. ఇప్పుడు నిర్మాణంలో కొనసాగుతున్నాయి 4 వాడల రేవులు. అంటే 4 + 3 7 అవుతాయి. 7 సరిపోవు. 10 నుంచి 15 వాడల రేవులు కనుక నిర్మాణం పూర్తి చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రం మారిపోతుంది. పారిశ్రామికంగా, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అగ్రగామిగా మనం ఉండాలంటే ఎవరికి ఓటేయాలో, ఎవరు గెలిపించాలో, ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలో మీరే ఆలోచించి ఓటు వేయండి. అలా ఓటు వేస్తే 2024లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనమందరం
చూడగలుగుతామని చిన్న ఆశ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.